హరీష్ అకాడమీ అందిస్తోంది మాన్సూన్ డిస్కౌంట్ ఆఫర్స్. ఒక కోర్స్ కొనండి, 5 కోర్సులు పొందండి. గ్రూప్ 1, 2, 3, 4 NSI PC 6 కోర్సులు కలిగి ఉన్న కాంబో ప్యాక్ ఇప్పుడు కేవలం 2000 రూపాయలు మాత్రమే. వ్యాలిడిటీ 1 సంవత్సరం. హిస్టరీ, పాలిటీ, ఎకానమీ వంటి సింగిల్ సబ్జెక్ట్ ఏదైనా 500 రూపాయలు మాత్రమే. వ్యాలిడిటీ 6 నెలలు. ఈ ఆఫర్ జూలై 18 నుండి జూలై 24 వరకు మాత్రమే. ఈ బంపర్ ఆఫర్ మిస్ చేసుకోకండి. లెజెండరీ ఫ్యాకల్టీచే ఖచ్చితంగా జాబ్ సాధించే విధంగా రూపొందించబడిన ఆన్లైన్ క్లాసెస్. వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుండి హరీష్ అకాడమీ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. జాబ్ సాధించండి. హరీష్, ద బెస్ట్ అకాడమీ. ఫోన్ 8341116915. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇటీవల తరచూ వార్తలు నిలుస్తున్న మంకీ పాక్స్. ఈరోజు ప్రత్యేకంగా ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ సంబంధిత అంశంతో వార్తలు నిలిచింది. WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ, WHO నిన్నటి రోజున మంకీ పాక్స్ పైన, మంకీ పాక్స్ ప్రస్తుతం ప్రపంచాన్ని కలవరపెడుతున్న మంకీ పాక్స్ని గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ లేదంటే పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్. కొంత టర్మినాలజీ చూడండి. WHO గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ లేదా పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్. ఇంటర్నేషనల్ కన్సర్న్ అంటే ఏంటి? ప్రతి దేశం కూడా పట్టించుకోండి, కన్సర్న్ చేయండి అని చెప్పేసి. WHO మంకీ పాక్స్ని ఇంటర్నేషనల్ కన్సర్న్గా లేదా గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటిస్తూ వార్తలు నిలిచింది. అసలు ఏంటి మంకీ పాక్స్? మంకీ పాక్స్ అనేది ఒక జూనోటిక్ డిసీజ్ లేదా జూనోసిస్. జంతువు. జూనోటిక్ అంటే ఏంటి? కామన్గా జంతువుల నుండి మనుషులకు వ్యాపించే వ్యాధులు ఏవైతే ఉంటాయో వాటిని జూనోటిక్ డిసీజెస్ అంటారు. 1958 ఇయర్లో 1950 సంవత్సరంలో ప్రయోగశాలల్లో గుర్తించబడిన మంకీ పాక్స్ మషూచే. యాక్చువల్గా 1958లో ప్రయోగశాలల్లో బయటపడింది, మంకీస్లో బయటపడింది. ఆ తర్వాత 1970 ఈ సంవత్సరం, ఈ దశకంలో ప్రపంచంలో మానవుడిలో మొదటిసారి మంకీ పాక్స్ లక్షణాలు గుర్తించారు వైద్యులు. ఆ తర్వాత చాప కింద నీరుల ప్రపంచంలోని దేశాలన్నిటికీ విస్తరిస్తుంది. అందులో భాగంగా భారతదేశంలోనే మొట్టమొదటి ఇండియాస్ ఫస్ట్ మంకీ పాక్స్ కేస్ వాజ్ డిటెక్టెడ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ అంటారు? కేరళ. కేరళ రాష్ట్రంలో మొట్టమొదటి మంకీ పాక్స్ కేసు జస్ట్ గడిచిన వారంలోనే గుర్తించడం జరిగింది. మనం ఆ టాపిక్ని ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది. ఇప్పటివరకు భారతదేశంలో 3 మంకీ పాక్స్ కేసులు నమోదయ్యాయి. అలాంటి యాక్చువల్గా కేరళ యొక్క ప్రత్యేకత ఏంటంటే భారతదేశంలో ఎలాంటి కొత్త రకమైన వ్యాధి అయినా కూడా ఎక్కడ బయటపడుతుందంటే కేరళలోనే బయటపడుతుంది. మనం 2020 సంవత్సరంలో ప్రపంచంలో కరోనా ప్రభావం ఏదైతే ఉంటుందో, కరోనా వ్యాపించినప్పుడు భారతదేశంలో మొట్టమొదటి కేసు కేరళ రాష్ట్రంలోనే బయటపడింది. కేరళ. అలాంటి కేరళలో ఇటీవల దేశంలోనే మొట్టమొదటి మంకీ పాక్స్ కేసు కూడా నమోదైంది. మంకీ పాక్స్ అనేది ఒక మషూచి లాంటిది. జూనోటిక్ డిసీజ్, ఒక వైరల్ డిసీజ్. అలాంటి మంకీ పాక్స్ ఏదైతే ఉంటుందో ప్రపంచ దేశాలకు విస్తరిస్తోంది, వ్యాపిస్తోంది అని చెప్పేసి ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ హెడ్ క్వార్టర్ ఇక్కడ జెనీవా ఇక్కడ ఉంది, స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేస్తోంది. ఇలాంటి ఏదైనా భయానక వ్యాధులు కానివ్వండి, ప్రమాదకరమైన విపత్తులు కానివ్వండి, హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా ఉంటే ప్రపంచ దేశాలను అలర్ట్ చేస్తూ ఉంటుంది. ఈరోజు గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ లేదా పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్గా మంకీ పాక్స్ను గుర్తించింది WHO అంటున్నాను. అంటే అర్థం ఏంటిదంటే ఎక్కడో వెస్టర్న్ ఆఫ్రికా ప్రాంతానికే పరిమితమైన మంకీ పాక్స్ ఈరోజు ఇండియా వరకు కూడా స్ప్రెడ్ అయింది, చాలా దేశాలకు వ్యాపిస్తోంది. అంటే ఏం చెప్తుంది WHO అంటే ఈ మంకీ పాక్స్ని అంత లైట్గా తీసుకోకూడదు.
మంకీ పాక్స్ను కొంత కన్సర్న్ చేయండి, దీని విషయంలో ప్రపంచ దేశాలందరూ కూడా అప్రమత్తంగా ఉండండి, చర్యలు తీసుకోండి, నివారణ చర్యలు తీసుకోండి అని చెప్పేసి ప్రపంచ దేశాలను హెచ్చరిస్తోంది WHO అన్నట్టు. ఇది ఒకటి గుర్తుంచుకోండి. సో మంకీ పాక్స్ సంబంధించుకునే బేసిక్స్ ఏంటంటే ఇది జూనోటిక్ డిసీజ్, జూనోటిక్ జూ జంతువులకు సంబంధించి. సో అటువంటిది జంతువుల నుండి ఎనిమల్స్ నుండి మానవులకు వ్యాపించే వ్యాధులు ఏవైతే ఉంటాయో వాటిని జూనోటిక్ డిసీజెస్ లేదా జూనోసిస్ అంటాం. అటువంటిది మొట్టమొదటి మంకీ పాక్స్ కేసు 1958లో కనుగొనడం జరిగింది. ప్రయోగశాలలో కనుగొన్నారు మంకీస్లో. ఆ తర్వాత 1970స్లో మానవుడిలో మొట్టమొదటిసారి మంకీ పాక్స్కి సంబంధించిన లక్షణాలు బయటపడ్డాయి. యాక్చువల్గా మంకీ పాక్స్ వస్తే ఏంటంటే చర్మం మొత్తం కూడా బొబ్బలుగా తయారవుతుంది. మనకు పోషమ్మ అంటే మన దగ్గర స్మాల్ పాక్స్ సేమ్ అలాంటిదే. సో కాకపోతే సివియారిటీ ఎక్కువగా ఉంటుంది. సో అలాంటి మంకీ పాక్స్ సంబంధించి భారతదేశంలో మొదటి కేసు ఎక్కడ డిటెక్ట్ అయిందంటే కేరళ రాష్ట్రం అని గుర్తుంచుకొని ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 3 కేసులు నమోదయ్యాయి. ఇదొకటి ఇంపార్టెంట్. కేంద్ర ప్రభుత్వం కూడా అలర్ట్ చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వాలను. ఇదొకటి గుర్తుంచుకోండి. అండ్ ఇటీవల వార్తలు ఇచ్చిన డిసీజెస్ ఏవైతే ఉంటాయో, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఏవైతే ఉంటాయో, రానున్న పోటీ పరీక్షను దృష్టిలో ఉంచుకొని కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్ వార్తలు నిలిచిన వ్యాధులపైన ప్రత్యేకంగా చూడండి. అది బ్లాక్ ఫంగల్ డిసీజ్ లేదా మ్యూకర్ మైకోసిస్ లేదా జిగోమైకోసిస్, ఏ పేరుతో పిలిచిన ఒకటే, బ్లాక్ ఫంగల్ లేదా మ్యూకర్ మైకోసిస్ లేదా జిగోమైకోసిస్, వాటి గురించి మనం డిస్కస్ చేసాం. అండ్ ఇటీవల వార్తలు ఇచ్చిన నోరో వైరస్ కానివ్వండి, అండ్ ఆఫ్రికాకి సంబంధించి ఘనా దేశంలో బయటపడిన మార్బర్గ్ వైరస్ కానివ్వండి, అండ్ ఇటీవల సంచలనమై వార్తలు ఇచ్చిన ఆస్కార్ పురస్కార వేడుకల వార్తలు ఇచ్చిన అలోపేషియా వ్యాధి కానివ్వండి, అండ్ రామ్సన్ హంట్ సిండ్రోమ్ కానివ్వండి, జస్టిన్ బీబర్కి సంబంధించి వార్తలు ఇచ్చింది. సో ఇటువంటి వ్యాధులు. అండ్ దాంతోపాటు కరోనా గురించి మనం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. కరోనా గత 2.5 సంవత్సరాలుగా ప్రపంచంలోని ప్రతి దేశంలో కూడా ఎక్కువగా పలకపడుతున్న ఒక పదం అనుకోవచ్చు. అండ్ ఈరోజు మంకీ పాక్స్ కానివ్వండి, ఈ వ్యాధులపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఖచ్చితంగా రానున్న పోటీ పరీక్షలో ఏదో ఒక వ్యాధికి సంబంధించి తీసుకుంటున్న చర్యలపైన కూడా ప్రశ్నలు అడగబోయే అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం కోవిడ్-19కి సంబంధించి, కరోనాకి సంబంధించి. సో కరోనా 2020 సంవత్సరం నుండి ప్రపంచంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. ప్రతి ప్రాంతానికి కూడా వ్యాపించింది కరోనా ఈరోజు సర్వాంతర్యామిగా మనం చూస్తున్నాం. అలాంటి కరోనాకి సంబంధించి డిఫరెంట్ వేరియంట్స్, రకరకాల మార్పులు చోటు చేసుకుంటున్నాయి, మ్యూటేషన్స్ కనబడుతున్నాయి కరోనా వైరస్లో. ఎందుకంటే అందులో RNA జన్యు పదార్థం ఉంది కాబట్టి. RNA జన్యు పదార్థం కనుక ఒక వైరస్ ఉంటే ఆ వైరస్ అనేది మ్యూటేషన్స్ ఎక్కువ కనబడుతుంటే మార్పులు జరుగుతాయి. అందుకే ఈ వేరియంట్స్ అన్నీ కూడా ఇప్పటివరకు మనం చూసిన వేరియంట్స్లో కొన్ని చూడండి. బీటా వేరియంట్, కోవిడ్-19 కరోనా వైరసే బీటా వేరియంట్ అని చెప్పేసి మనం నామకరణం చేశాము. దేనికి సంబంధించి B13551 వేరియంట్ బీటా, ఒమిక్రాన్ B11529 అండ్ డెల్టా B1617.2 అండ్ నెక్స్ట్ గామా P1, ఆల్ఫా B117. అలా డిఫరెంట్ వేరియంట్స్ వచ్చినాయి. వేరియంట్స్ ఆఫ్ కన్సర్న్గా మనం చూసాము. అటువంటి కరోనాకి సంబంధించి ఒక కొత్త వేరియంట్ ఈరోజు ప్రపంచాన్ని కలవరపెడుతోంది. దాదాపు 5 నుండి 6 దేశాలపైన ప్రభావాన్ని చూపించే అవకాశం కూడా ఉంది. ఆ వేరియంటే సెంటారస్. సో సెంటారస్ అనేది ఇటీవల వార్తలు ఇచ్చింది. అదేంటి? సో కోవిడ్-19 కరోనా వైరస్ యొక్క కొత్త వేరియంట్, ఇలా గుర్తుంచుకోండి. మరి దీని యొక్క కోడ్ ఇది ఎక్కడెక్కడ బయటపడుతోంది, ఎక్కడ కలవరపెడుతుంది అంటే UK, యునైటెడ్ కింగ్డమ్, US, అమెరికా, ఇండియా, ఆస్ట్రేలియా, జర్మనీ, 5 ప్రాంతాలు గుర్తుంచుకోండి. అండ్ దీని యొక్క కోడ్ ఏంటంటే BA.2.75 అని గుర్తుంచుకోండి. సబ్ వేరియంట్ ఆఫ్ ఒమిక్రాన్. సో ఒమిక్రాన్ వేరియంట్ యొక్క సబ్ వేరియంటే ఈరోజు వార్తలు ఇచ్చిన సెంటారస్గా ప్రత్యేకంగా చూడండి. యాక్చువల్గా WHO వైరస్లకి ఈ వేరియంట్స్కి నామకరణం చేస్తుంది. ఆ నామకరణం పైన ప్రత్యేకంగా చూడండి. మనకి ఏదైతే ఉందో సంకల్ప్ మ్యాగజైన్లో ఈ కోవిడ్-19 వేరియంట్స్కి సంబంధించి కోడ్ ఏంటి, ఏ పేరుతో పిలుస్తారు, సో డెల్టా వేరియంట్ ప్రత్యేకత ఏంటి, ఆ నామినిక్లేచర్ ఉంటుంది కదా, నామకరణం, అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. రానున్న పోటీ పరీక్షల్లో ఖచ్చితంగా కోవిడ్-19 సంబంధించి, కరోనా వైరస్ సంబంధించి వేరియంట్స్ WHO నామకరణం పైన ఒక ప్రశ్న పక్కా అడుగుతారు. మన సంకల్ప్ మ్యాగజైన్ ఇప్పటివరకు GVK స్టడీ సర్కిల్ యాప్ని ఇన్స్టాల్ చేసుకునే వారు ఎవరైతే ఉంటారో ఈరోజే ఇన్స్టాల్ చేసుకోండి. అండ్ అభ్యర్థుల కోరిక మేరకు లాస్ట్ జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఈ 3 నెలలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ మనం ఏదైతే యూట్యూబ్ క్లాస్లో రోజు చెప్తామో ప్రతి ఒక్క వర్డ్ని కూడా మీకు PDF రూపంలో ఇవ్వడం జరిగింది. GVK స్టడీ సర్కిల్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. అండ్ ఇంగ్లీష్ మీడియం అభ్యర్థుల కోరిక మేరకు కూడా హ్యాండ్ రిటర్న్ నోట్స్ ఏదైతే ఉంటుందో డైరెక్ట్గా 6 నెలలు జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్
6 నెలల హ్యాండ్ రిటెన్ నోట్స్ కూడా మన జీవికే స్టడీ సర్కిల్ యాప్లో అందుబాటులో ఉంది. డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో డౌన్లోడ్ చేసుకోవచ్చు, ప్రింట్ తీసుకోవచ్చు, చదువుకోవచ్చు. రానున్న పోటీ పరీక్షను దృష్టిలో ఉంచుకొని ఈ చర్యను తీసుకోవడం జరిగింది. అభ్యర్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటారని చెప్పేసి భావిస్తున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి ఈరోజు మువ్వన్నెల జెండా త్రివర్ణ పతాకం. సో త్రివర్ణ పతాకం ఇటీవల తరచూ వార్తలు నిలుస్తుంది. సో త్రివర్ణ పతాకంపై జీఎస్టీ మినహాయింపు అనే అంశాన్ని మనం ఇటీవల డిస్కస్ చేసాం. జీఎస్టీ ఉండదు త్రివర్ణ పతాకం, అది పాలిస్టర్ అయినా క్లాత్ అయినా దేంతో తయారు చేసినా కూడా జీఎస్టీ ఉండదు. అండ్ త్రివర్ణ పతాకానికి సంబంధించి దిగుమతులపైన ఎలాంటి ఆంక్షలు ఉండవని చెప్పాము. అండ్ ఇటీవల నిన్నటి క్లాస్లో హర్ ఘర్ తిరంగా, హర్ ఘర్ తిరంగా అనే ఒక టాపిక్ డిస్కస్ చేసాం. హర్ ఘర్ ప్రతి ఇంటిపైన త్రివర్ణ పతాకం అని చెప్పేసి భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు రానున్న ఆగస్టు 13వ తేదీ నుండి ఆగస్టు 15 ఈ 3 రోజుల పాటు ప్రతి ఇంటిపైన కూడా త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించండి, ఎగరవేయండి అని చెప్పేసి ప్రత్యేకంగా సూచన చేశాడు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో మనం ఉన్నాం కాబట్టి 75 years ఆఫ్ ఇండియాస్ ఇండిపెండెన్స్, మనం స్వాతంత్రం సాధించి 75 సంవత్సరాలు గడుస్తున్న ఈ శుభ సందర్భంలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పి చెప్పారు. ప్రతి ఒక్కరు కూడా, ప్రతి పౌరుడు కూడా జాతీయ జెండాను ఎగరవేయమని చెప్పారు. అండ్ ఎట్ ద సేమ్ టైం ఈరోజు టాపిక్ ఏంటంటే ఇప్పటివరకు మన భారతదేశంలో ఒక కోడ్ ఉంది, నేషనల్ ఫ్లాగ్ కోడ్ ఏ సంవత్సరం అంటారు? 2002 సంవత్సరంలో ఫ్లాగ్ నిబంధనలను భారత ప్రభుత్వం తీసుకొచ్చింది. ఫ్లాగ్ నిబంధనలు అంటే ఏంటి? పతాక నిబంధనలు, జాతీయ పతాక నిబంధనలు అంటే అర్థం ఏంటంటే మనం జాతీయ పతాకం ఏదైతుందో దాన్ని ఏ విధంగా ఎగరవేయాలి, దానికి సంబంధించి కొన్ని జాగ్రత్తలు ఏంటి అవి చెప్పేవి అన్నట్టు. త్రివర్ణ పతాకాన్ని మనం ఈ 3 రంగులు ఏవైతే ఉంటాయో కింది పైన కూడా ఎగరవేయకూడదు. చాలా డేంజరస్. ఎందుకంటే చాలామంది ప్రముఖులు కూడా కేసులను ఎదుర్కొన్నారు. త్రివర్ణ పతాకాన్ని ఇన్సల్ట్ చేయకూడదు, కింద వేసి తొక్కకూడదు, దాన్ని కింద పారేయకూడదు. అండ్ ఎగరవేసిన జెండా, ఏదైనా శుభ సందర్భాన ఎగరవేసిన జెండా ఏదైతే ఉంటుందో ఆఫీస్ కార్యాలయాలపైన కానివ్వండి, పాఠశాలలో కానివ్వండి, మనకు అకేషన్ శుభ సందర్భం అంటే ఆగస్ట్ 15 కానీ జనవరి 26 కానివ్వండి, ఎగరవేసిన జెండాని ఖచ్చితంగా సూర్యాస్తమయం లోపల దించాలి అని చెప్పి ఒక నిబంధన కూడా ఉంటుంది. నేషనల్ ఫ్లాగ్ కోడ్ ఏ సంవత్సరం అంటే 2002. అండ్ దీంతోపాటు ఇంకొకటి కూడా ఉంటుంది. సో ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ హానర్స్ 1971 అని చెప్పేసి, జాతీయ పతాకాన్ని అవమానించకూడదని చెప్పేసి కొన్ని నిబంధనలు చట్టమని. సో ఇందులో కొన్ని సవరణలు తీసుకొచ్చారు. నేషనల్ ఫ్లాగ్ కోడ్లోను మరియు ప్రివెన్షన్ ఆఫ్ హానర్స్లోను ఇటీవల ప్రత్యేకంగా కొన్ని సవరణలు తీసుకొచ్చారు. ఆ సవరణ యొక్క ఉద్దేశం ఏంటంటే ఇప్పటివరకు రాత్రిపూట జాతీయ జెండాని ఎగరవేయకూడదు, ఇప్పుడు రాత్రి కూడా ఎగరవేయొచ్చంట. జాతీయ పతాకాన్ని ఎగరవేయడానికి సమయంతో సంబంధం లేదని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నిన్నటి రోజున తీసుకున్న కీలకమైన నిర్ణయం, అంశం వార్తనిచ్చింది. ఇక జాతీయ పతాకం వచ్చింది కాబట్టి దీన్ని కొన్ని లింక్ చేసుకోండి. నవీన్ జిందాల్ కేసు ఉంటుంది మనకు, ఆర్టికల్ 19 క్లాస్ 1 క్లాస్ ఏ. నవీన్ జిందాల్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏంటంటే జాతీయ జెండాను ఎగరవేయడం, జాతీయ జెండాను నమస్కరించడం కూడా భావ ప్రకటన స్వేచ్ఛ హక్కులో భాగమని చెప్పేసి ఒక సంచలన తీర్పు ఇచ్చింది. ఇటువంటి లింక్ చేసుకోండి. అండ్ ఇక్కడ మనకు పింగళి వెంకయ్య గారి పేరును కూడా లింక్ చేసుకోండి. పింగళి వెంకయ్య గారు మన తెలుగువారు, మచిలీపట్నం ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి. రానున్న ఆగస్టు 2వ తేదీన తన యొక్క జన్మదినోత్సవం ఉంది, భారత ప్రభుత్వం జాతీయ స్థాయిలో నిర్వహిస్తోంది. అటువంటిది పింగళి వెంకయ్య గారి పాత్ర ఏంటి జాతీయ పతాక రూపకల్పనలో? తను తీసుకొచ్చిన మొదటి జెండాకు ప్రస్తుతం జెండాకి మధ్య డిఫరెన్స్ ఏంటి? వీటికి ప్రత్యేకంగా చూడండి. జెండా మార్పులు ఏ విధంగా చోటు చేసుకున్నాయి, ఇవన్నీ కూడా ఖచ్చితంగా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగబోయే అవకాశం ఉంటుంది. జాతీయ జెండా అనగానే రాజ్యాంగ పరిషత్ సంబంధించి జూలై 22, 1947 రాజ్యాంగ పరిషత్ ఆమోదించింది. సో ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ జాతీయ పతాకాన్ని రాజ్యాంగ పరిషత్లో ప్రదర్శించిన మొట్టమొదటి వ్యక్తిగా హన్సా మెహతా గారు వార్తలు ఇచ్చారు. అటువంటివన్నీ కూడా లింక్ చేసుకుంటూ చూడండి జాతీయ జెండాకు సంబంధించి. సో ఇప్పుడేంటి టాపిక్? జాతీయ జెండాను, మువ్వన్నెల జెండాను రాత్రులు కూడా ఎగిరేయొచ్చంట, ఎలాంటి నిబంధనలు లేవు. ఈ సవరణలు, ఈ రెండింటి కూడా సవరణలు తీసుకొచ్చారు. సో ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ, ఓషన్ సముద్రానికి సంబంధించి. నేషనల్ ఇన్స్టిట్యూట్ అంటే జాతీయ సంస్థ, టెక్నాలజీ అంటే సాంకేతికత. సో ఏదైనా ఒక వర్డ్ ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ మనం అర్థం చేసుకుంటే ఆ టాపిక్ మొత్తం అర్థమైపోయినట్టే. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ ఈ ఇద్దరు కూడా సంయుక్తంగా ఒక ప్రత్యేకమైన టెక్నాలజీని డెవలప్ చేశారు. మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ సహకారంతో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ వారు తీసుకొచ్చిన ఆ టెక్నాలజీ పేరేంటంటే లో టెంపరేచర్ థర్మల్ డీసాలినేషన్ టెక్నాలజీ.
లో టెంపరేచర్ థర్మల్ డీశాలినేషన్ టెక్నిక్ పద్ధతి అని గుర్తుంచుకోండి. లో టెంపరేచర్ అంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద, థర్మల్ డీశాలినేషన్ అంటే వేడి చేస్తూ తక్కువ ఉష్ణోగ్రతను అందిస్తూ వాటర్ని, సముద్రంలోని నీటిని పోర్టబుల్ వాటర్గా మార్చే ఒక ప్రక్రియ. పోర్టబుల్ అంటే ఏం లేదు, డ్రింకింగ్ వాటర్ పోర్టబుల్. సో మనం త్రాగే నీరు ఏదైతే ఉందో ట్యాప్ వాటర్ ఇస్ పోర్టబుల్. సో అలా త్రాగునీటిగా, సముద్రపు నీటిని తాగునీటిగా మార్చే ఒక ప్రత్యేకమైన టెక్నికే ఈ LTTD, లో టెంపరేచర్ థర్మల్ డీశాలినేషన్ టెక్నిక్. వీటిలో అర్థాలు వచ్చింది ఎవరు తీసుకొచ్చారంటే NIOT హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటే చెన్నై. ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ సహకారంతో తీసుకొచ్చిన టెక్నిక్. దీని యొక్క ఉద్దేశం ఏంటిది, సముద్రపు నీరు చాలా ఉప్పగా ఉంటుంది, దాన్ని డీశాలినేషన్ చేయాలి. డీశాలినేషన్ అంటే శాలినేషన్ని తీసేయాలి, అంటే ఉప్పు తీసేయాలి అన్నట్టు. సో అలా సముద్రపు నీటిని త్రాగునీటిగా పోర్టబుల్ వాటర్గా మార్చే టెక్నిక్ ఎవరు, ప్రత్యేకత ఏంటి, పేరేంటి, చాలు సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఢిల్లీ గవర్నమెంట్ ప్రత్యేకంగా ఇంగ్లీష్కి ప్రాధాన్యత ఇవ్వడంలో భాగంగా ఢిల్లీలోని 18 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల యువత 18 to 35 ఇయర్స్ ఆఫ్ ఏజ్ గ్రూప్ మధ్య ఎవరైతే ఉంటారో వారికి ఇంగ్లీష్కి ప్రాధాన్యత ఇస్తూ ఇంగ్లీష్ పైన ప్రత్యేకంగా అవగాహన కల్పించాలి, ఇంగ్లీష్ ఈజ్ మ్యాండేటరీ అని గుర్తిస్తూ ఢిల్లీ ప్రభుత్వం ప్రత్యేకంగా స్పోకెన్ ఇంగ్లీష్ ప్రోగ్రామ్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఈ స్పోకెన్ ఇంగ్లీష్ ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఎవరైతే యువకులు ఉంటారో ప్రభుత్వం అందించే ఈ కోర్స్ ఏదైతే ఉందో స్పోకెన్ ఇంగ్లీష్ని వివిధ మాడ్యూల్స్ రూపంలో నేర్చుకునే అవకాశం కల్పిస్తుంది. అతి స్వల్ప ధరలో, యాక్చువల్గా ఇది ఉచిత కార్యక్రమం కాదు, అతి స్వల్ప ధరలో ఇంగ్లీష్ కార్యక్రమం స్పోకెన్ ఇంగ్లీష్ని అందించడం అనే ఉద్దేశంలో భాగంగా ప్రతి వ్యక్తికి కూడా చాలామందికి టాలెంట్ ఉంటుంది బట్ ఎక్స్ప్రెషన్ స్కిల్స్ ఉండవు. చాలామందికి స్కిల్స్ ఉంటాయి బట్ టాలెంట్ ఉండదు. కొంతమంది ఎక్కువగా సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసే ఔత్సాహికులు ఎవరైతే ఉంటారో మంచి టెక్నిక్ ఉంటుంది, టెక్నాలజీ ఉంటుంది, మంచి మెరిట్ ఉంటుంది, అప్లికేషన్ నాలెడ్జ్ ఉంటుంది, కానీ ఎక్స్ప్రెషన్ ఉండదు. ఎక్స్ప్రెషన్ అంటే ఈరోజు సాఫ్ట్వేర్ రంగంలో ఇంగ్లీష్ అనేది ప్రధాన పాత్ర పోషిస్తుంది. మనం ఏదైనా దేశానికి వెళ్ళినా, మన ఈ భారత గడ్డను దాటినా కూడా ఇంగ్లీష్ ఈజ్ ప్లేయింగ్ వైటల్ రోల్, కీ రోల్. అటువంటి ఇంగ్లీష్కి ప్రతి వ్యక్తి కూడా అవగాహన పొందాలి అని చెప్పేసి ప్రభుత్వం, ఏపీ గవర్నమెంట్ అలాగే చేస్తుంది అండ్ ఢిల్లీ గవర్నమెంట్ కూడా ఇంగ్లీష్కి ప్రాధాన్యత ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించింది. స్పోకెన్ ఇంగ్లీష్ ప్రోగ్రామ్ని ఇటీవల ప్రారంభిస్తూ వార్తలు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం లేదా కేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వం ఏంటంటే ఢిల్లీ ప్రత్యేకత ఏంటిది, అకార్డింగ్ టు 69th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ కేంద్రపాలిత ప్రాంతం, బట్ అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతం. ఇది ఒకటి గుర్తుంచుకోండి. అండ్ ది వరల్డ్ బ్యాంక్, ప్రపంచ బ్యాంక్ వాషింగ్టన్ DC కేంద్రంగా పనిచేస్తుంది. సో అటువంటి ప్రపంచ బ్యాంకు ఇటీవల హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి హిమాచల్ ప్రదేశ్ పవర్ సెక్టార్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్కి 1600 కోట్ల రూపాయల ఆర్థిక సాయాన్ని చేసింది. ఈ మొత్తాన్ని రానున్న 2023-2028 సంవత్సరాలకు గాను ఖర్చు చేయబోతున్నారు. సో జస్ట్ గుర్తుంచుకోండి, ఇటీవల హిమాచల్ ప్రదేశ్ పవర్ సెక్టార్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ఈ ప్రోగ్రామ్కి ఏ బ్యాంకు లేదా ప్రపంచంలోని ఏ బ్యాంకు 1600 కోట్ల రూపాయల ఆర్థిక సాయాన్ని మంజూరు చేసింది అంటే వరల్డ్ బ్యాంక్. సో దీన్ని ఏ కాలానికి ఖర్చు చేయబోతున్నారు, 2023 to 2028 అంటే రానున్న 5 సంవత్సరాల ఖర్చు కోసం అని గుర్తుంచుకోండి. ముఖ్యంగా ఇటువంటి ప్రపంచ బ్యాంకు రుణాలు కానివ్వండి, నాబార్డ్ RIDF రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ కానివ్వండి, ఇటువంటి వాటిని ప్రత్యేకంగా చూడండి. ఎందుకంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ADB ఏ ప్రోగ్రామ్కి ఎంత శాంక్షన్ చేసింది, ప్రపంచ బ్యాంక్ మనకు సహకారం అందించడం భాగంగా ఏ ప్రోగ్రామ్కి ఎంత శాంక్షన్ చేశారు, ఇటువంటి వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అయితే అడగవచ్చు. అండ్ నెక్స్ట్ లా కమిషన్ పరిశీలనలో జమిలీ రోడ్ మ్యాప్. ఈ జమిలీ అనే పదాన్ని మనం తరచూ చూస్తున్నాం. జమిలీ అంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్గా గుర్తించవచ్చు. వన్ నేషన్ వన్ ఎలక్షన్, ఒకే దేశం ఒకేసారి ఎన్నికలు. మరి చరిత్రలో మొదటిసారి కాదు, మన భారతదేశంలో 1951-52 నుండి 1962 వరకు మొదట 3 ఎన్నికలు కూడా జమిలీ విధానంలో జరిగాయి. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల రాష్ట్ర ప్రభుత్వాలు కూలిపోవడము, కేంద్ర ప్రభుత్వానికి ఒకసారి ఎన్నికలు, రాష్ట్ర ప్రభుత్వాలకు ఒకసారి ఎన్నికలు జరిగినాయి. జమిలీ ఎన్నికలు లేదా వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటే ఏంటంటే, ప్రస్తుతం చూడండి, ఈ సంవత్సరం కనుక మీరు అబ్జర్వ్ చేస్తే 5 రాష్ట్రాలకు ఎన్నికలు ముగిశాయి. మార్చి 10th ఫలితాలు వచ్చినాయి. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, గోవా, మణిపూర్ 5 రాష్ట్రాలకు ముగిసిన సార్వత్రిక ఎన్నికలు. మళ్ళీ చూడండి, లాస్ట్ ఇయర్ చూశారనుకోండి, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, అస్సాం, వెస్ట్ బెంగాల్
ఆ ప్రాంతాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి. అండ్ కమింగ్ డేస్లో మనకు 2023లో ఎగ్జాంపుల్ తీసుకుంటే తెలంగాణ రాష్ట్రానికి అలా ఎన్నికలు జరుగుతూ ఉంటాయి. సో భారతదేశంలో తరచూ ఎన్నికలు జరగడం, తరచూ ఎన్నికలపైన ఖర్చు చేయడం, సో ఎప్పుడు కూడా ప్రభుత్వం యొక్క పనితీరుపైన కాకుండా ఎన్నికలపైన, ప్రజలను ఆకర్షించే పథకాలపైన, మేనిఫెస్టోలపైన ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసే అవకాశాలు ఉంటాయి. సో అందువల్ల ప్రభుత్వం ఆలోచన ఏమొచ్చిందంటే జమిలీ ఎన్నికలు అంటే కేంద్ర ప్రభుత్వానికి నేషన్ వైడ్గా దేశం మొత్తం ఒకేసారి ఎన్నికలు, జాతీయ స్థాయిలో అంటే లోక్సభ ఎన్నికలు. దాంతోపాటు అన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీలు ఉన్నాయి కదా, అసెంబ్లీలు ఉన్న కేంద్రపాలిత ప్రాంతాల్లో, అసెంబ్లీలు ఉన్న రాష్ట్రాల్లో ఎన్నికలు. సో దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలను నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఇటీవల ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. నరేంద్ర మోదీ గారు కూడా 2 నుండి 3 సార్లు ఇదే ప్రక్రియ చెప్పారు. సో జమిలీ ఎన్నికలకు సంబంధించి ఇటీవల లా కమిషన్ పరిశీలన కూడా జమిలీ రోడ్ మ్యాప్ ఉందంట. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. అతి త్వరలో మనం జమిలీ ఎన్నికలు చూసే అవకాశాలు 100%కి వచ్చేసినాయి ఇక. సో ఒకేసారి ఎన్నికలు జరిగితే ఖర్చు తగ్గే అవకాశం ఉందని చెప్పేసి చెప్తున్నారు. లోక్సభలో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు, న్యాయశాఖ మంత్రి. సో లోక్సభతో పాటు ఆయా రాష్ట్రాల్లోని అసెంబ్లీలకు ఒకేసారి జమిలీ ఎన్నికలు నిర్వహించే అంశం లా కమిషన్ పరిశీలన ఉందని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు గారు పేర్కొన్నారు. గత 8 నెలల్లో దేశవ్యాప్తంగా 50 అసెంబ్లీలకు ఎన్నికలు జరిగాయని, వీటి నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వాలకు దాదాపు 7,500 కోట్ల రూపాయలు విడుదల చేశామని చెప్పారు. జమిలీ ఎన్నికలు జరిగితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెరిసగం ఖర్చు భరించవచ్చని, తద్వారా ఎంతో వ్యయాన్ని ఆదా చేయవచ్చని అన్నారు. లోక్సభలో శుక్రవారం తను ఒక ప్రశ్నకు అడిగిన సమాధానానికి ఈ ఎన్నికలకు సంబంధించి చెప్పడం జరిగింది. జస్ట్ లా కమిషన్ పరిశీలనలో జమిలీ ఎన్నికలను గుర్తుంచుకుంటే సరిపోతుంది. జమిలీ ఎన్నికలు అంటే దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం. ఇది జరిగితే కనుక దీనిలో ప్రోస్ ఉంటాయి, కాన్స్ ఉంటాయి. అవి ఒకసారి చూడండి, సరిపోతుంది. నెక్స్ట్ ఒక ల్యాండ్సెట్ రిపోర్ట్ వార్తలు వచ్చినాయి. కొన్ని ప్రముఖ నివేదికలను కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చూడండి, గణాంకాలపైన క్వశ్చన్స్ అడుగుతున్నాడు. అందులో ల్యాండ్సెట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాంటి ల్యాండ్సెట్ రిపోర్ట్ ఒక నివేదికనిచ్చింది. సో 16 కోట్ల మంది మహిళలు గర్భ నిరోధక సాధనాలకు దూరం ఉన్నారంట. గర్భం దాల్చిన మహిళ గర్భ నిరోధక సాధనాల కోసం వెతుకుతూ ఉంటే వాళ్ళకు అందుబాటులో లేవు, దూరంగా ఉన్నారు వివిధ పరిస్థితుల కారణంగా. ఈ అంశాన్ని ఇతివృత్తంగా చేసుకొని ఒక రిపోర్ట్ ల్యాండ్సెట్ వారు ఇచ్చారు. ప్రపంచవ్యాప్తంగా గర్భధారణకు సిద్ధంగా లేని మహిళల్లో 16 కోట్ల మందికి గర్భనిరోధక సాధనాలు అందుబాటులో ఉండటం లేదని ప్రముఖ వైద్య పత్రిక ల్యాండ్సెట్ ప్రచిత్రమైన అధ్యయనం పేర్కొంది. అంతర్జాతీయ స్థాయిలో 1970 నుంచి వీటి వినియోగం పెరిగినప్పటికీ 2019లో ఈ పరిస్థితి నెలకొందని వివరించింది. మహిళల సామాజిక ఆర్థిక సాధికారత, ఆరోగ్యం, గర్భనిరోధక సాధనాల లభ్యతతో ముడిపడి ఉందని తెలిపింది. అంతర్జాతీయ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు సంబంధించిన సూచికల్లో దీనికి కీలక పాత్ర ఉందని వివరించింది. అవాంఛిత గర్భాలను నివారించడం ద్వారా మాతృ నవజాత శిశువులను మరణాలను తగ్గించవచ్చంట. దీనికి గర్భనిరోధక సాధనాలు కీలకమని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా జరిగిన 1162 సర్వేలను పరిగణలోకి తీసుకొని ఈ అంశాలను నిర్ధారించారు. సంతానోత్పత్తి వయసులో ఉండి 2 ఏళ్లలో పిల్లలను కనడానికి ఆసక్తిగా లేని మహిళలు ఇందుకోసం పరిగణలోకి తీసుకున్నారు. మొత్తం 120 కోట్ల మందికి గర్భనిరోధక సాధనాలు అవసరం కాగా అందులో 16 కోట్ల మంది వాటిని వాడడమే లేదంట. ఆగ్నేయాసియా, తూర్పు ఆసియా, ఓషియానా అండ్ ప్రాంతాల్లో ఆధునిక గర్భనిరోధక సాధనాల వినియోగం అత్యధికంగా ఉంది, అంటే 65%. జస్ట్ ఇటీవల ల్యాండ్సెట్ నివేదిక ఆధారంగా ప్రపంచంలో ఎంతమంది మహిళలు గర్భనిరోధక సాధనాలకు దూరంగా ఉంటున్నారని చెప్పింది అంటే 16 కోట్లను గుర్తుంచుకోండి, సరిపోతుంది. ఏ ప్రాంతాలు ఎక్కువ ఉందంటే లాస్ట్ 2 లైన్స్, ఆగ్నేయాసియా, తూర్పు ఆసియా, ఓషియానా ప్రాంతాలు ఆధునిక గర్భనిరోధక సాధనాల వినియోగం అత్యధికంగా ఉందంట. అక్కడ అందుబాటు, ఇక్కడేమో లేదు. అండ్ నెక్స్ట్ ఇంకో టాపిక్. సో ఇండియాకి సంబంధించి కొన్ని టార్గెట్స్, బయో ఎకానమీకి సంబంధించి ఆ టార్గెట్స్ విడుదల చేసే సంస్థ ఏంటి, 2025 వరకు ఎంత సాధించాలి, 2030 వరకు ఏంటి, $300 బిలియన్. ఇది ఒక చూద్దాం. సో ఇండియాస్ బయో ఎకానమీ కుడ్ లైక్లీ రీచ్ $300 బిలియన్ బై 2030. అంటే ఏం లేదు, బయో ఎకానమీ. సో మన ఎకానమీ ఆర్థిక రంగానికి సంబంధించిన కొన్ని టార్గెట్స్. 2025 వరకు $150 బిలియన్ మన బయో ఎకానమీ సెక్టర్ మనం రీచ్ అవ్వాలి. అదే 2030 వరకు $300 బిలియన్ రీచ్ అవ్వాలి. ఈ నివేదికను ఎవరు రిలీజ్ చేశారంటే బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెన్స్ కౌన్సిల్, BIRAC సంస్థ విడుదల చేసింది. ఎగ్జామ్లో డైరెక్ట్ ఇదే బిట్ అడుగుతారు. భారతదేశ ఆర్థిక రంగాన్ని కనుక పరిగణన తీసుకుంటే ఇండియాస్ బయో ఎకానమీ టార్గెట్ ఎంత ఉంది ఎప్పటివరకు అంటే $300 బిలియన్ టార్గెట్ రీచ్ అవుతుందట. టార్గెట్ పెట్టుకోవడం కాదు, రీచ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు క్రీడలకు సంబంధించిన అంశాలను గనక పరిగణలోకి తీసుకుంటే ఏషియా కప్ 2022 వార్తలు ఇచ్చింది. ఏషియా కప్ 2022
22. సో ఏషియా కప్ 2022 ఏదైతే ఉందో ఈ సంవత్సరం జరగాల్సిన ఆసియా కప్ని బీసీసీఐ ఏం చెప్పిందంటే, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ గారు ఐసీసీ తరఫున చెప్పిన నిబంధన ఏంటంటే, ఏషియా కప్ ఆతిథ్యం ఇస్తున్న ప్రాంతం శ్రీలంక ఈజ్ ద వెన్యూ ఫర్ ఏషియా కప్, కమింగ్ ఏషియా కప్. రానున్న ఆసియా కప్ ఆతిథ్యం శ్రీలంకలో జరగబోతోంది. యాక్చువల్గా ప్రస్తుతం శ్రీలంకలో చోటు చేసుకున్న పరిస్థితులు, భయానక పరిస్థితులు ఉన్నాయి. కనీసం అక్కడ మనం బ్రతకలేని పరిస్థితిలో ఉన్నారు. అటువంటి పరిస్థితిలో శ్రీలంకలో స్టేడియంస్, అధ్యక్ష భవనంకే రక్షణ లేకుండా పోయింది. ఎందుకంటే ప్రజల ఆకలి కేకలు అంత దారుణంగా ఉన్నాయి. ఎందుకంటే శ్రీలంక ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభ పరిస్థితులు. ఇలాంటి ఆర్థిక సంక్షోభ పరిస్థితుల్లో శ్రీలంకకు సంబంధించి ప్రత్యేకంగా వెన్యూగా రానున్న ఆసియా కప్ వెన్యూ శ్రీలంకలో నిర్వహించడం ఎంతమాత్రం కరెక్ట్ కాదు అని చెప్పేసి వర్షాలు, ఆర్థిక సంక్షోభం ఈ కారణాలు చూపించి యూఏఈకి షిఫ్ట్ చేశారు. యూఏఈ ఈజ్ ద ప్రజెంట్ బెస్ట్ హోస్ట్ ఫర్ క్రికెట్ ఆర్ ఎనీ స్పోర్ట్. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, గ్రూప్ ఆఫ్ 7 ఎమిరేట్స్, 7 ఎమిరేట్స్ కలిస్తేనే యూఏఈ. అటువంటి యూఏఈకి సంబంధించి నూతన వెన్యూగా వార్తలకు వచ్చింది. శ్రీలంక వెన్యూ యాక్చువల్గా డిసైడెడ్ ఉండే దాన్ని మార్చారు. రానున్న ఆసియా కప్ ఆతిథ్యం ఇవ్వబోతున్న శ్రీలంక నుండి ఎక్కడికి షిఫ్ట్ చేశారంటే యూఏఈ అని చెప్పండి, గుర్తుంచుకోండి. సో ఎక్కడి నుండి ఎక్కడికి తరలించారు. శ్రీలంకలో జరగాలి కానీ ప్రస్తుత పరిస్థితిలో జరపలేము కాబట్టి యూఏఈకి షిఫ్ట్ చేశారు. అండ్ నెక్స్ట్ ఈరోజు రాష్ట్రీయ అంశాల్లో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నిన్నటి రోజున జీవో విడుదల చేసింది. రాష్ట్రంలో కొత్తగా 13 మండలాలను ఏర్పాటు చేస్తూ ఏ జిల్లాలో, కొత్త జిల్లాల ప్రకారం ఏ జిల్లాలో ఏ మండలం ఏర్పాటైందో చూద్దాం. సో రాష్ట్రంలో కొత్తగా 13 మండలాల ఏర్పాటు. సో కొత్త మండలాలు ఏంటంటే 13 మండలాలు, ఒక్కొక్క జిల్లా. సో గట్టుప్పల్ అనే ఒక మండలం ఏ జిల్లాలో అంటే నల్లగొండ జిల్లా గట్టుప్పల్. అండ్ నెక్స్ట్ కౌకుంట ఏ డిస్టిక్ అంటే మహబూబ్ నగర్. అండ్ ఆలూర్ నిజామాబాద్, సాలూరా నిజామాబాద్, డొంకేశ్వర్ నిజామాబాద్, సీరోల్ మహబూబాబాద్, నిజాంపేట్ సంగారెడ్డి, డోంగ్లీ కామారెడ్డి, ఎండపల్లి జగిత్యాల, భీమారం జగిత్యాల, గుండుమల్ నారాయణపేట జిల్లా, కొత్తపల్లె నారాయణపేట జిల్లా, దుడియాల్ వికారాబాద్ జిల్లా. సో కొత్త మండలాలు 13 మండలాలను ఏర్పాటు చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిన్నట్టు గుర్తించడం జరిగింది, అధికారికంగా ప్రకటించారు. రాష్ట్రంలో కొత్త మండలాలు ఏ డిస్టిక్ ఏది చూడండి. మరీ ప్రతి ఒక్కటి కొత్త జిల్లాల ఏర్పాటుపైన కూడా క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, చేయకపోవచ్చు. బట్ కొత్త జిల్లాలపైన ప్రత్యేక పట్టు సాధించండి. తెలంగాణలో ఉన్న ప్రస్తుతం 33 జిల్లాలపైన ఖచ్చితంగా రానున్న పోటీ ప్రశ్నలు అడుగుతారు. అండ్ నెక్స్ట్ ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వార్తల్లో వ్యక్తులు. సో మన భారతీయుడు వార్తలు ఇచ్చారు. కౌశిక్ రాజశేఖర ఇండియన్ అమెరికన్ ప్రొఫెసర్. భారతదేశంలో పుట్టారు, అమెరికాలో స్థిరపడిన ఒక ప్రొఫెసర్, ఒక విద్యావేత్త, ఒక ఆచార్యులు. ప్రొఫెసర్ కౌశిక్ రాజశేఖర్ గారు ప్రతిష్టాత్మక గ్లోబల్ ఎనర్జీ ప్రైజ్ 2022 పురస్కార గ్రహీతగా, వన్ ఆఫ్ ద లారెట్గా వార్తలు ఇచ్చారు. మొత్తం ఈ సంవత్సరం 3 పురస్కార గ్రహీతలు. ఆ 3లో మన ఇండియన్ అమెరికన్ ప్రొఫెసర్ ఉన్నారు, కౌశిక్ రాజశేఖర్ గారు. తను గెలుచుకున్న పురస్కారం గ్లోబల్ ఎనర్జీ ప్రైజ్, ప్రపంచ ఇంధన పురస్కారం. ఏ కేటగిరీలో పొందారంటే తను చేసిన కృషి న్యూ వేస్ ఆఫ్ ఎనర్జీ అప్లికేషన్, ఇంధన వినియోగాన్ని కొత్త రకాలుగా ఏ విధంగా అమలు చేయొచ్చు అని చెప్పేసి ప్రత్యేకంగా తను ఒక టెక్నిక్ని డెవలప్ చేశారు, న్యూ వేస్ ఆఫ్ ఎనర్జీ అప్లికేషన్. సో గ్లోబల్ ఎనర్జీ ప్రైజ్ 2022 ఈ పురస్కారాన్ని ప్రతి ఏటా ఎవరు ప్రకటిస్తారంటే గ్లోబల్ ఎనర్జీ అసోసియేషన్ వారు ప్రకటిస్తారు. ఈ సంవత్సరం మొత్తం 3 పురస్కార గ్రహీతలు, అందులో మన ఇండియన్ ఒకరు ఉన్నారు. మిగతా 2 విక్టర్ ఓర్లో రష్యాకి సంబంధించిన శాస్త్రవేత్త. అండ్ నెక్స్ట్ మెర్కౌరీ కెనడ్జిస్ తను గ్రీస్కి సంబంధించి. ఈ ఇద్దరి పేర్లు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగకపోవచ్చు, కానీ ఇండియన్ అమెరికన్ ప్రొఫెసర్ మాత్రం గుర్తుంచుకోండి. గ్లోబల్ ఎనర్జీ ప్రైజ్ 2022 పురస్కార గ్రహీతగా, లారెట్గా వార్తలు ఇచ్చిన భారత సంతతి వ్యక్తి ఎవరు అంటే కౌశిక్ రాజశేఖర గారు. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలో నిలిచిన చివరి టాపిక్, వార్తల్లో వ్యక్తి కేరళ రాష్ట్రానికి సంబంధించిన ప్రముఖ చలనచిత్ర రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన ప్రముఖ వ్యక్తి. తన పేరు ఏంటంటే కేపీ కుమారన్. యాక్చువల్గా ఈ టాపిక్ మిస్ అయింది. మనం ఒక 3 days బ్యాక్ డిస్కస్ చేయాలి, మిస్ అయిపోయింది. సో మళ్ళొకసారి చూడండి, ఇంపార్టెంట్ టాపిక్ ఇది. సో ఫిల్మ్ మేకర్ కేపీ కుమారన్ గారు కేరళ రాష్ట్రానికి సంబంధించిన ప్రతిష్టాత్మక చలనచిత్ర పురస్కార గ్రహీతగా వార్తలు ఇచ్చారు. జేసీ డానియల్ అవార్డు 2022. జేసీ డానియల్ అవార్డుని 1992 నుండి ఇస్తున్నారు. కేరళ రాష్ట్రానికి సంబంధించి ఎవరిస్తారంటే కేరళ స్టేట్ చలనచిత్ర అకాడమీ వారు
రాష్ట్రంలో చలనచిత్ర రంగంలో మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరైతే విశేష గుర్తింపు పొందారో కృషి చేస్తారో వాళ్ళని గుర్తించి ఇస్తారు. జేసీ డానియల్ అవార్డు 2022 పురస్కార గ్రహీత ప్రముఖ ఫిల్మ్ మేకర్, చలనచిత్ర రంగానికి సంబంధించిన గుర్తింపు పొందిన వ్యక్తి కేపీ కుమారన్ గారిని గుర్తుంచుకోండి, సరిపోతుంది. సో ఇవి ఫ్రెండ్స్ మనకి ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే, WHO ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మంకీ పాక్స్ని గ్లోబల్ కన్సర్న్గా, గ్లోబల్ ఎమర్జెన్సీగా, పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్గా గుర్తించింది. కరోనాకి సంబంధించి కొత్త వేరియంట్ సెంటారస్ 5 దేశాలను కలవరపెడుతోంది. సో దీని యొక్క కోడ్ గుర్తుంచుకొని BA275. అండ్ మువ్వన్నెల జెండాను ఇక మీదట పగలు రాత్రి తేడా లేకుండా ఎప్పుడైనా ఎగరవేయచ్చు అని చెప్పేసి ఫ్లాగ్ నిబంధనలు సులభతరం చేస్తూ సవరణలు చేస్తూ భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. అండ్ నెక్స్ట్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ చెన్నై కేంద్రం పనిచేస్తుంది. వారు కనిపెట్టిన ఒక టెక్నిక్ సాల్ట్ వాటర్ని పోర్టబుల్ వాటర్గా మార్చే ప్రక్రియ లో టెంపరేచర్ థర్మల్ డీసాలిడేషన్ టెక్నిక్. అండ్ ఢిల్లీ ప్రభుత్వం స్పోకెన్ ఇంగ్లీష్ ప్రోగ్రామ్ని ప్రారంభించడం జరిగింది. అండ్ నెక్స్ట్, వరల్డ్ బ్యాంక్ హిమాచల్ ప్రదేశ్లోని ఒక ప్రోగ్రామ్కి 1600 కోట్ల రూపాయలను ఆర్థిక సాయం కింద ప్రకటించింది. లా కమిషన్లో జమిలీ ఎన్నికలకు సంబంధించిన అంశాన్ని ప్రస్తావించారు. ఆ మాటను చెప్పారు ప్రస్తుత న్యాయశాఖ మంత్రి, కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు గారు. సో జమిలీ ఎన్నికలు అంటే ఏంటో చూడండి. అండ్ నెక్స్ట్, ప్రపంచవ్యాప్తంగా 16 కోట్ల మంది మహిళలు గర్భనిరోధక సాధనాలకు దూరంగా ఉన్నారని చెప్పేసి ల్యాన్సెట్ హెల్త్ రిపోర్ట్ చెప్పింది. అండ్ ఇండియాస్ బయో ఎకానమీ కుడ్ likely reach $300 billion by 2030 అనే అంశము బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెన్స్ కౌన్సిల్ బిరాక్ వారు ఇచ్చిన నివేదిక. అండ్ ఆసియా కప్, రానున్న ఆసియా కప్ ఆతిథ్య ప్రాంతం శ్రీలంక, కానీ శ్రీలంక నుండి ప్రస్తుత పరిస్థితులు దృష్టిలో ఉంచుకొని యూఏకి షిఫ్ట్ చేశారు. వెన్యూ అంటే యూఏలో జరగబోతుందని గుర్తుంచుకోండి. అండ్ తెలంగాణ రాష్ట్రంలో 13 కొత్త మండలాలు ఎక్కడెక్కడ ఏర్పడ్డాయి గుర్తుంచుకోండి. అండ్ కౌశిక్ రాజశేఖర్ గారు గ్లోబల్ ఎనర్జీ ప్రైజ్ లారెట్గా వార్తలు ఇచ్చారు. గ్లోబల్ ఎనర్జీ ప్రైజ్. అండ్ ఫిల్మ్ మేకర్ కేపీ కుమారన్ గారు ప్రతిష్టాత్మక జేసీ డానియల్ పురస్కార గ్రహీతగా వార్తలు నిలిచారు. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్ ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకు షేర్ చేయండి. సో ఇది మేము మీ నుండి ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే, మన వీడియోస్ ఏవైతే ఉంటే ప్రతిరోజు కూడా అందించడం జరుగుతుంది. సో మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కూడా కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్ని దృష్టిలో ఉంచుకొని ఎట్టి పరిస్థితుల్లో వీడియోను ఒక్కరోజు కూడా ఆపలేదు. సో మీ సపోర్ట్ మాకు ఖచ్చితంగా కావాలి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి, సజెస్ట్ చేయండి. సో మళ్ళీ రేపటి క్లాస్లో కలుద్దాం. మిస్లీనియస్ టాపిక్స్ ఏమైనా మిగిలిపోయి ఉంటే మాత్రం రేపు యాడ్ చేసి నేర్చుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.